ఆంధ్రప్రదేశ్లో భూమి రికార్డుల విషయంలో తప్పులున్నాయా? ఏళ్లుగా ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నా పని అవ్వట్లేదా? చాలామందికి ఇదే పరిస్థితి. కాని కంగారు పడకండి. సరైన డాక్యుమెంట్లు, కాస్త చట్టం మీద అవగాహన ఉంటే ఈ సమస్యను మనమే పరిష్కరించుకోవచ్చు. అదెలాగో ఈరోజు స్టెప్ బై స్టెప్ చూసేద్దాం. చూడండి, మీ దగ్గరున్న పాత పాస్బుక్లో 25 నాటి రికార్డులల్లో అంతా కరెక్ట్గా ఉంది. కానీ ఇప్పుడు ఆన్లైన్లో చూస్తే సర్వే నంబర్లు మారిపోయాయా, లేదంటే అసలు భూమి వేరెవరో పేరు మీదకు వెళ్ళిపోయిందా? ఒకవేళ మీ సమస్య కూడా ఇదే అయితే ఈ సమాచారం ఖచ్చితంగా మీకోసమే. ఇది చాలామంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లం. అస్సలు దీన్ని ఏమంటారంటే డేటా ఎంట్రీ మిస్టేక్. సింపుల్గా చెప్పాలంటే పాత పేపర్ రికార్డులను కంప్యూటర్లో అంటే ఆన్లైన్లో ఎక్కించేటప్పుడు గవర్నమెంట్ ఆఫీసర్లే చేసిన పొరపాటిది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒకే ఒక విషయమేంటంటే చట్టం ప్రకారం పాత రికార్డులే ఫైనల్, వాటికే విలువ. కాబట్టి ఆ తప్పును సరిచేయించుకోవటం మన హక్కు. సరే, ఈ ఆఫీసుల చుట్టూ తిరిగే పోరాటంలో గెలవాలంటే ముందు మన దగ్గర ఉండాల్సిన ఆయుధాలు సిద్ధం చేసుకోవాలి. ఏంటాయుధాలు? అవేనండి, సరైన డాక్యుమెంట్లు, ఇంకా మనకు తెలియాల్సిన కొన్ని ముఖ్యమైన చట్టంలోని సెక్షన్లు. ఇవి చేతిలో ఉంటే చాలు, ఏ ఆఫీసర్ ముందైనా మన వాదనను బలంగా వినిపించొచ్చు. ఇవే మన కేసుకు ఫౌండేషన్ లాంటివి. అన్నింటికన్నా ముఖ్యం మీ పాత పట్టాదారు పాస్బుక్. ఇదే మీ అతిపెద్ద బలం. దాంతోపాటు మీ వారసత్వాన్ని క్లియర్గా చూపించే ఒక వంశవృక్షం, తర్వాత భూమి వివరాలు చెప్పే పాత అడంగల్ లేదా 1B కాపీలు, వీలైతే అసలు ఓనర్షిప్ని ప్రూవ్ చేసే సేత్వార్ కాపీ కూడా. ఈ పేపర్లు ఉన్నాయంటే మీ వాదనకు తిరుగుండదు. ఇందులో చాలా వరకు మీకు తహసీల్దార్ ఆఫీస్లో ఉండే రికార్డ్ రూంలోనే దొరుకుతాయి. ఇప్పుడు ఈ సెక్షన్లను బాగా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఆఫీసర్లతో మాట్లాడేటప్పుడు మనం ఇదే లాంగ్వేజ్లో మాట్లాడాలి. ఫస్ట్ది సెక్షన్ 3(3). దీని ప్రకారమేంటంటే రికార్డులో తప్పులుంటే సరిచేయమని అడిగే హక్కు మనకుంది. ఇక రెండోది సెక్షన్ 5. ఇది వారసత్వ మార్పుల రిజిస్ట్రేషన్ గురించి చెప్తుంది. ఇక అన్నింటికంటే పవర్ఫుల్ మూడోది సెక్షన్ 8(2). అధికారులే పొరపాటు చేస్తే దాన్ని సరిచేయాల్సిన బాధ్యత కూడా వాళ్లదే అని ఈ సెక్షన్ చెప్తుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అందుకే మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒకే ఒక్క మ్యాజిక్ వర్డ్ క్లరికల్ ఎర్రర్. ఇది మన తప్పు కాదు, ఆఫీసర్ చేసిన తప్పు. కాబట్టి చట్టం ప్రకారం ఆ తప్పుని వాళ్లే సరిచెయ్యాలి. దీనికోసం మనం ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఆఫీసర్లతో మాట్లాడిన ప్రతిసారి ఈ పదాన్ని క్లియర్గా వాడండి. ఓకే, మన ఆయుధాలన్నీ రెడీగా ఉన్నాయి. ఇప్పుడు ఫీల్డ్లోకి దిగాల్సిన టైం వచ్చింది. అంటే ఆఫీసర్లను కలవాలి. కానీ ఎవరిని పడితే వాళ్ళని కాదు, ఒక కరెక్ట్ ఆర్డర్లో ఒకరి తర్వాత ఒకరిని కలవడం చాలా ముఖ్యం. అప్పుడే మన పని ఫాస్ట్గా అవుతుంది. సో కింద లెవెల్ నుంచి పై లెవెల్ వరకు ఎవరిని ఎలా అప్రోచ్ అవ్వాలో చూసేద్దాం. ఈ ఆర్డర్ గుర్తుపెట్టుకోండి. మన ఫస్ట్ స్టెప్ గ్రామ సచివాలయంలో వీఆర్ఓ లేదా సర్వేయర్ను కలవటం. ఒకవేళ అక్కడ పని అవ్వలేదనుకోండి, నెక్స్ట్ లెవెల్ మండల ఆఫీస్లో తహసీల్దార్ అంటే ఎంఆర్ఓ గారిని కలవాలి. వాళ్లు కూడా పట్టించుకోకపోతే అప్పుడు మన నెక్స్ట్ స్టాప్ రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ అంటే ఆర్డీఓ. ఈ ఆర్డర్ ఫాలో అయితే టైం వేస్ట్ అవ్వదు. సరే, సచివాలయానికి వెళ్ళాక వాళ్లతో ఇలా చెప్పండి, సార్, మా పాత పాస్బుక్లో అంతా కరెక్ట్గా ఉంది, కానీ కొత్త రీసర్వేలో సర్వే నంబర్లు తప్పుగా పడ్డాయి. దీన్ని ఫీల్డ్ లెవెల్ కరెక్షన్ కింద సరిచెయ్యండి అని చెప్పి మీ పాత పాస్బుక్ చూపించి దాని ప్రకారం మార్పులు చేయమని గట్టిగా అడగండి. ఇక తహసీల్దార్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు కొంచెం లీగల్ లాంగ్వేజ్ వాడాలి. వాళ్లతో ఇలా చెప్పండి, సార్, నేను సెక్షన్ 5 కింద మ్యూటేషన్ ఫర్ కరెక్షన్ ఆఫ్ ఎంట్రీస్ కోసం అప్లై చేశాను. ఇదిగో రసీదు, దయచేసి పాత మాన్యువల్ అడంగల్తో వెరిఫై చేసి ఈ డేటా ఎంట్రీ తప్పుని సరిచేయండి అని స్పష్టంగా చెప్పండి. ఇది మన మాస్టర్ స్ట్రోక్. ఒకవేళ తహసీల్దార్ స్పందించట్లేదనుకోండి, ఇక ఆయన చుట్టూ తిరగడం ఆపేయండి, టైం వేస్ట్. నేరుగా ఆర్డీఓ గారికి సెక్షన్ 5(5) కింద అపీల్ ఫైల్ చేయండి. ఒక్కసారి ఆర్డీఓ ఆర్డర్ వేశారంటే తహసీల్దార్ ఖచ్చితంగా ఆ మార్పు చేసి తీరాల్సిందే. అంత పవర్ఫుల్ స్టెప్ ఇది. అయితే ఈ ప్రాసెస్ అంతా మనం అనుకున్నంత స్మూత్గా జరగకపోవచ్చు. ఆఫీసర్లు ఏవో సాకులు చెప్పొచ్చు, లేదంటే అవతలి పార్టీ వాళ్ళు అడ్డంకులు సృష్టించొచ్చు. మరి ఇలాంటి అడ్డంకులు వచ్చినప్పుడు ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం. ఇది చాలా కామన్గా వినే మాట. ఏమండి, అవతలి పార్టీ వాళ్ళు ఒప్పుకోవట్లేదు, వాళ్ల సంతకం లేకుండా మేం మార్పు ఎలా చేస్తాం అని ఆఫీసర్లు అంటారు. ఈ మాట వినగానే
చాలామంది ఇక లాభం లేదని వెనకొచ్చేస్తారు. కానీ అస్సలు అలా చెయ్యకూడదు. ఆఫీసర్ అలా అన్నప్పుడు మీరు ఇలా సమాధానం చెప్పండి. సార్, ఇది కొనుగోలు అమ్మకం లాంటిది కాదు, వారసత్వ ఆస్తి. ఇది కేవలం రికార్డులో ఆన్లైన్ చేసినప్పుడు జరిగిన ఒక క్లెరికల్ ఎర్రర్. ఆర్ఓఆర్ చట్టం సెక్షన్ 8(2) ప్రకారం ఇలాంటి తప్పును సరిచేయడానికి అవతలివాళ్ల పర్మిషన్ అవసరం లేదు. ఆ అధికారం మీకే ఉంది అని గట్టిగా చెప్పండి. ఇక్కడ మన స్ట్రాటజీ ఒకే ఒక పాయింట్ మీద ఆధారపడి ఉంటుంది. అదేంటంటే, భూమి ప్రస్తుతం ఎవరి స్వాధీనంలో ఉంది? ఒకవేళ ల్యాండ్ మీ కంట్రోల్లోనే ఉందనుకోండి, మీ కేస్ చాలా స్ట్రాంగ్. వెంటనే ఫీల్డ్ వెరిఫికేషన్ చేయమని డిమాండ్ చేయండి. కానీ ఒకవేళ భూమి అవతలివాళ్ల స్వాధీనంలో ఉంటే అప్పుడిది కొంచెం కష్టమైన విషయం. దాన్ని ఫ్రాడ్ ఎంట్రీ కింద ట్రీట్ చేసి నేరుగా ఆర్డీఓకి అప్పీల్ చేయాలి, లేదా తప్పనిసరి పరిస్థితుల్లో సివిల్ కోర్టుకు వెళ్లాల్సి ఉంటుంది. సరే, అప్లికేషన్లు పెట్టారు, అప్పీల్స్ చేశారు. అయినా సరే ఆఫీసర్లు పట్టించుకోట్లేదు. ఏళ్లు గడిచిపోతున్నాయి. ఇలాంటి సిచ్యువేషన్లో ఇక మన ఫైనల్ వెపన్స్, మన తుది అస్త్రాలను ప్రయోగించాల్సిన సమయమొచ్చింది. ఇవి వాడితే ప్రాబ్లం ఖచ్చితంగా సాల్వ్ అవుతుంది. అవును, కరెక్ట్గా విన్నారు. ఇక రిక్వెస్ట్లు, అభ్యర్థనలు ఆపేయండి. ఇప్పుడు మనం డిమాండ్ చెయ్యాలి. చట్టం మనకు కొన్ని పవర్స్ ఇచ్చింది. వాటిని ఉపయోగించి ఆఫీసర్లతో పని చేయించొచ్చు. సో, ఇక సాఫ్ట్గా కాదు, కొంచెం దూకుడుగా ముందుకెళ్లాల్సిన టైమిది. ఈ యాక్షన్ ప్లాన్ను ఖచ్చితంగా ఫాలో అవ్వండి. డే 1, తహసీల్దార్కు 7 రోజుల టైం ఇస్తూ రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా ఒక లీగల్ నోటీస్ పంపండి. డే 15, అయినా రెస్పాన్స్ లేకపోతే ఆర్డీఓకి అపీల్ చేయండి. డే 30, అప్పటికీ పని కాకపోతే స్పందన ప్రోగ్రాంలో నేరుగా జిల్లా కలెక్టర్కే కంప్లైంట్ చేయండి. ఇక ఫైనల్ ఆప్షన్, నిర్లక్ష్యంగా ఉన్న ఆఫీసర్ల మీద లోకాయుక్తకు ఫిర్యాదు చేయడమే. ఒక్కసారి లోకాయుక్త నుంచి నోటీస్ వెళ్ళిందంటే చాలు, చాలా వరకు ఆఫీసర్లు వెంటనే లైన్లోకి వచ్చేస్తారు. ఇక ఇది మన బ్రహ్మాస్త్రం. ఏ ఆఫీసరు స్పందించినప్పుడు వాళ్లతో ఈ చివరి మాట చెప్పండి: సార్, తెలిసిన తప్పును కూడా మీరు సరిచేయట్లేదు. ఇది ఏపీ సివిల్ సర్వీసెస్ రూల్స్కి విరుద్ధం. మీరు ఇంకా చర్య తీసుకోకపోతే నేను హైకోర్టులో రిట్ ఆఫ్ మ్యాండమస్ ఫైల్ చేస్తానని చెప్పండి. మ్యాండమస్ అంటే ఏంటంటే, ఒక ప్రభుత్వ అధికారి తన డ్యూటీ చేయనప్పుడు హైకోర్టే డైరెక్ట్గా ఆ పని చేయమని ఆర్డర్ వేయటం. ఈ మాట వింటే చాలు, ఏ ఆఫీసర్కైనా భయం పుడుతుంది. చూశారుగా, ప్రతి సమస్యకు ఒక పరిష్కారముంటుంది. దీనికి కావలసిందల్లా కొంచెం ధైర్యం, సరైన నాలెడ్జ్, ఇంకా పట్టువదలని ప్రయత్నం. చట్టం మనవైపే ఉంది, భూమి మనది, హక్కు మనది. దానికోసం పోరాడటానికి మనం సిద్ధంగా ఉండాలి.